జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచంలోని సనాతన ధర్మ భక్తులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు. మునుపటి ఎపిసోడ్లో మేము అమెరికా మరియు నాటో మధ్య సంబంధాల గురించి చర్చించాము మరియు రాబోయే కాలంలో యుఎస్ఏ మరియు నాటో మధ్య ఉన్న సంబంధాలలో మార్పు ఉంటుంది. మహాపురుష్ అచ్యుతానంద భవిష్య మాలికలో ఈ ప్రవచనాలను వ్రాసారు మరియు అవి ఒకదాని తరువాత ఒకటి నిజమని నిరూపించబడ్డాయి. మూడవ ప్రపంచ యుద్ధం సమయంలో లోని వివిధ సభ్య దేశాల మధ్య పాత ఒప్పందం గౌరవించబడదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు ఒప్పందాల ఉల్లంఘనకు కారణమవుతాయి. ఇది మాలికలో వ్రాయబడింది. నేడు ప్రపంచంలో ఎవరికీ దాని గురించి తెలియదు, కాని సమీప భవిష్యత్తులో యుద్ధ దృష్టాంతంలో పెద్ద మార్పులు ఉంటాయి. గొప్ప వ్యక్తి అచ్యుతానంద మాలికలో ఇలా రాశారు: चीन पाकिस्तान पुणी अमेरिका जण రుసియా భారత పుణి జర్మన్ జపాన్. కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా ఒకవైపు చైనా, పాకిస్తాన్, అమెరికా మరియు 13 ముస్లిం దేశాలు మరియు ఆఫ్రికన్ దేశాలు మరియు యూరప్ మరియు ఇంగ్లాండ్ ఉంటాయి. దీనికి విరుద్ధంగా రష్యా, జర్మనీ, జపాన్ మరియు ఫ్రాన్స్ భారతదేశానికి మద్దతు ఇస్తాయి. ఇది మాలికలో ప్రవచించబడింది. కాబట్టి తదనుగుణంగా మార్పులు జరుగుతాయి మరియు ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడు అలాంటి సమీకరణం సృష్టించబడుతుంది మరియు ప్రపంచ యుద్ధం యొక్క చివరి దశ వరకు అదే సమీకరణం కొనసాగుతుంది. రష్యా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు భారత్కు మద్దతు ఇస్తాయి. పరివర్తన మార్పు వస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం గురించి మాలికలో వ్రాయబడింది. మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఎలాంటి యుద్ధం జరుగుతుంది? యుద్ధంలో పాల్గొనే యుద్ధ దేశాల సమీకరణ ఎలా ఉంటుంది? యుద్ధం యొక్క తుది ఫలితం ఎలా ఉంటుంది? ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది? మానవ సమాజాన్ని రక్షించడంతో పాటు సత్యం, న్యాయం మరియు సనాతన ధర్మం సూత్రాలు ఎలా తిరిగి స్థాపించబడతాయి? వీటన్నింటి గురించి మాలికలో వ్రాయబడింది. మాలిక యొక్క గ్రంథాలలో అనేక భూత, వర్తమాన మరియు భవిష్యత్తు సంఘటనలు వెల్లడి చేయబడ్డాయి. కాబట్టి మాలిక ప్రకారం రాబోయే రోజుల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది మరియు ఈ యుద్ధం అణు ఆయుధాల ఉపయోగంతో భీకరంగా ఉంటుంది. చాలా దేశాలు భారత్కు మద్దతుదారులుగా ప్రకటించుకుంటున్నాయి. అయితే యుద్ధం యొక్క ప్రతికూల సమయాల్లో వారు భారతదేశానికి అండగా నిలబడరు. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్లతో పాటు రష్యా ఖచ్చితంగా భారత్తో ఉంటుంది. చైనా, పాకిస్తాన్ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. అది యుద్ధాన్ని మరింత పెంచుతుంది. తదనంతరం పాకిస్తాన్ మరియు చైనా కలిసి భారతదేశంపై పోరాడుతాయి. ఈ యుద్ధం అనూహ్యమైన విధ్వంసం సృష్టిస్తుంది. శత్రువులు వారి లక్ష్య జాబితాలో భారతదేశంలో అనేక ప్రదేశాలను కలిగి ఉన్నారు. కాబట్టి యుద్ధ సమయంలో చాలా అల్లకల్లోలం జరుగుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సర్వోన్నత దేవుడు భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతాడు. గతంలో అనేక యుద్ధాలు మరియు ముఖ్యమైన విపత్తులు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశం యొక్క పవిత్ర మరియు స్వచ్ఛమైన భూములు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి మరియు రక్షించబడతాయి. మహాపురుష్ అచ్యుతానంద దీని గురించి కూడా రాశారు. అన్ని దేశాలు చేతులు కలిపి భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ వారు భారతదేశానికి పెద్దగా నష్టం కలిగించలేరు, ఎందుకంటే దేవుడు 24 సార్లు అవతరించిన మహిమాన్వితమైన ప్రదేశం భారతదేశం. కల్కి అవతారం కూడా పవిత్ర భారతదేశంలోనే జరుగుతుందని మాలిక కూడా జోస్యం చెప్పింది. మహాన భారత భూమి మహాశక్తిశాలి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, స్వచ్ఛమైన మరియు అత్యంత శక్తివంతమైన దేశం. గుపతే రే రహిచంతి ప్రభు చక్రధారి. అర్థం: సుప్రీం దేవుడు రహస్యంగా భారతదేశానికి బలాన్ని అందించాడు మరియు గతంలో దానిని రక్షించాడు. రాబోయే కాలంలో కూడా పుణ్యభూమిలో రహస్యంగా కొలువుదీరిన దేవుడు అందరి ముందు ప్రత్యక్షమై భారత భూమిని శత్రువుల బారి నుంచి కాపాడుతాడు. భారతదేశం యొక్క పవిత్రత, స్వచ్ఛత మరియు ఐక్యతను కాపాడటానికి దేవుని దయ భారతదేశంపై ఉంటుంది. భారతదేశంపై ఎన్ని దేశాలు యుద్ధం చేసినా భగవంతుని దయ మరియు ఆశీర్వాదంతో భారతదేశం గతంలో అభివృద్ధి చెందింది. అది నేటికీ అలాగే ఉంటుంది. మరి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు కలిసి దాడి చేస్తే భారత్ను ఓడించి తమలో కలుపుకుంటామని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ వారి కోరికలు ఫలించవు, ఎందుకంటే ఈ దేశం పరమేశ్వరుని భూమి. గొప్ప వ్యక్తి అచ్యుతానంద మాలికలో ఇలా రాశారు: భారత జే భగవానంకర జన్మస్థానం అనిష్ట హోయిలే పుడి నువా హేవ జన్మ. అర్థం:
భారతదేశం సర్వోన్నత భగవంతుని జన్మస్థలం మరియు దానిని నాశనం చేస్తే అప్పుడు కొత్త భారతదేశం పుడుతుంది. భారతదేశం యొక్క పేరు, స్వచ్ఛత మరియు మతతత్వం, సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే సమయం వచ్చింది. తదుపరి ఎపిసోడ్లో మనం మరింత చర్చిస్తాము. అప్పటిదాకా జై జగన్నాథ్.